విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 100కి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు 24 రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ 21, 2025 నాడు సత్కరించబోతున్నాం. ఇది ఒక గౌరవ వేదిక. ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు. ఇప్పుడే 9855553245 నంబర్కి వాట్సాప్లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి. చిత్తూరు నగరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎం సహాయ నిధి ద్వారా 64 మందికి 22,28,000 రూపాయల విలువ గల చెక్కులు అందించడం జరిగిందన్నారు. మహాలక్ష్మి పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడిందని, తులం బంగారం హామీకి తూట్లు పొడిచారని ఎద్దేవా చేశారు. సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి అప్లై చేసుకున్న ప్రతి లబ్ధిదారుని దరఖాస్తులను సెక్రటరియట్కి పంపించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అప్లై చేసుకున్న మొత్తంలో 15%, 20% మాత్రమే చెల్లిస్తుందని, లక్షల్లో ఖర్చు ఉంటే 15,000, 20,000 ఇస్తే సామాన్యులకు చికిత్స ఖర్చు ఆర్థిక భారంగా మారుతుందని అన్నారు. బాధితులు అప్లై చేసుకున్న మొత్తంలో 50% ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ఎమ్మెల్యే హయాంలో సంవత్సరాలు గడిచిన చెక్కులు రాలేదని, ఇప్పుడు అప్లై చేసుకున్న 3 నెలల్లోనే చెక్కులు వచ్చేలా కృషి చేసిన ఎమ్మెల్యే గారికి లబ్ధిదారులందరూ కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీకు ప్రభుత్వం ఇస్తున్న వేరే స్కీములు రాకుండా ఇది మాత్రం తొందరగా వస్తున్నది. దానికి ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు చెప్పాల్సింది. మా అక్క చెల్లెళ్ళకు 2,500 ఇస్తున్నాడు, వస్తలేదు. కళ్యాణ లక్ష్మితోటి తులం ఇస్తున్నాడు, వస్తలేదు. अरे को जो जॉब नहीं है सो लोगों को 4,000 देते बोले गवर्नमेंट कुछ भी नहीं दे रहे, मगर ये पुराना जो स्कीम है అంటే పాతది ఇది మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అంటే వేరే గురించి చెప్పకుండా ఈ నెలలో నేను 3వసారి పంపిణీ చేస్తాను. 3వసారి అంటే నా దగ్గర ఇప్పటివరకు ఏది పెండింగ్ ఉండదు. మీరు అప్లై చేసుకున్నాయి పంపిస్తూ ఉంటాం. అన్న వాళ్ళు అన్నుంటే చేసేపండి. 3 నెలలు వచ్చినాయి ఎవరికైనా జాచ్ చేసుకోండి. జాచ్ అందరికి 5 months ఎంతేమైనా 4 నెలలు ఇంకా ఎవరికైనా అంతే. 5 నెలలు 4 నెలలకు రాలేదు. అరే నీకు ఐడియా ఉందా? 60,000 కన్నా ఎక్కువ రాకపోతుంది. మేము ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడితే కొన్ని పెద్ద చెక్కులు 40% వరకు వస్తూ ఉన్నాయి లాస్ట్ టైం నుంచి. ఈసారి కూడా ఈ రోజున డిస్ట్రిబ్యూషన్ అంటే వర్షం పడ్డందుకు 64 మందికి ఎంతమంది వచ్చింది? 48 రాని వాళ్ళు కూడా ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకోవచ్చు. మా దగ్గర ఎప్పుడు మనుషులు ఉంటారు. అయితే నేను ప్రతిసారి చెప్తా ఉన్నా, అంటే ఇవన్నీ కూడా అందరు కొత్తగానే వేస్తారు. వీళ్ళు ఒకరిద్దరు తప్ప అందరు కొత్త వాళ్ళే ఉంటారు. ప్రభుత్వము మన గవర్నమెంట్ హాస్పిటల్ మంచి ట్రీట్మెంట్ అవుతుంది. అక్కడ ఉన్నంత మంచి అంటే క్వాలిటీ మందులు ఎక్కడ ఉన్నాయి. కానీ మనందరికీ अपने क्या डर है बोले तो गवर्नमेंट हॉस्पिटल गए तो बीमारी कम होगा नहीं, या बड़ा बीमारी పెద్ద बीमारी ఉంటే మనిషి వల్ల బతికేస్తారా లేదా అటువంటిది ఏం లేదు. ప్రభుత్వ హాస్పిటల్లో కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. గతంలో బ్రెయిన్ సర్జరీ కూడా చేసి ఇక్కడ బయట చేసుకుంటే 6 లక్షల రూపాయలు అయిపోయింది. సమాజం నాకు తెలుగు 6 లక్షల రూపాయలు అయ్యేది. అక్కడ కూడా ట్రీట్మెంట్ చేసి మోకాల ఆపరేషన్ అవుతుందని ఎవరికి చాలామంది ఇక్కడ చేయాలనుకుంటారు. మీరు घुटने में जो दर्द है ना वो ऑपरेशन करेगा वो भी होता. కనుసూపు తగ్గితే మనం అంటాం కదా గ్లాస్ వేస్తాము, క్యాట్రాక్ట్ అది కూడా అవుతుంది. అన్నీ కూడా మరి మీరు డైరెక్ట్ పోతే మీకు అనుమానం ఉంటే మీకు ధైర్యం అంటే ఎట్లుంటుంది అనుకుంటే నా దగ్గరికి వస్తే నేను ఇక్కడ మా మనుషులు ఉంటారు. సివిల్ చాలామంది పేదోళ్ళు, ఏమి అతి పేద వాళ్ళు అప్పులు సప్పులు చేసుకొని ఉన్నదేదో అమ్ముకొని
గట్టిగా కానీ మీరు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఖర్చు పెట్టుకోకుండా మీకు సివిల్ హాస్పిటల్లో కూడా మంచి ట్రీట్మెంట్ ఇచ్చేదానికి నాకు ఇక్కడ మనుషులు ఉన్నారు, ఎప్పుడన్నా రావచ్చు. మరొకసారి మీరు ఏదో కష్టపడో లేకపోతే అప్పు తెచ్చుకోనో అమ్ముకోనో చేసుకున్న చెట్టులు నా దగ్గరికి మళ్ళీ చెప్తా ఉన్నా. నా దగ్గరికి నిన్న కాక మొన్న వచ్చింది, అంటే ఇవాళ శుక్రవారం గురువారం మంగళవారం వచ్చింది, ఇవాళ ఇచ్చేస్తున్నాను. ప్రభుత్వానికి మేము ఇంకా డిమాండ్ చేస్తున్నాం ఏంటిదంటే, ముందు నేను ఎమ్మెల్యే అయినప్పుడు 8 నెలలు 10 నెలలకు వచ్చినాయి చెట్లు, ఏడాదికి కూడా వచ్చినాయి. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల లేట్ అవుతున్నాయి. అంటే మనం సబ్మిట్ చేసుకున్నాం, లేకుంటే అది చాలా మటుకు అయితే 3 నెలలు 4 నెలలకు వస్తున్నాయి. దాని గురించి కూడా మేము మాట్లాడినాం, ప్రభుత్వం మాట్లాడిన అసెంబ్లీలో మాకు తొందరగా రావాలా, ఎక్కువ రావాలా, మనకనే కావాలి కదా, తొందరగా చెక్కులు రావాలా. ఎందుకంటే మీరు కష్టపడి లేకుంటే అప్పు చొప్పు చేసుకొని ఖర్చు పెట్టుకుంటారు, ఎక్కువ అమౌంట్ రావాలని మళ్ళీ మేము నిరంతరము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంటాం. ఇది ఆపేయలేదు, 40% వస్తుంది, 50% ఇవన్నీ అడుగుతున్నాం ప్రతిసారి కూడా. మనం ఎంత అప్లై చేసుకుంటే అలా సగం రావాలా వస్తుందని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు చెప్పులు పొందుతున్న వాళ్ళు సీనియర్గా వాళ్ళు పిలుస్తారు, మీరు వచ్చి చెప్పులు తీసుకోవాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు ఇందూరు అర్బన్ నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 64 చెక్కులు రావడం జరిగింది ప్రభుత్వం నుండి. దాని విలువ 22,28,000. గతంలో ఏదైతే ఆ బిల్స్ అప్లై చేసుకున్న వాళ్లకు ఎక్కువ 20%, 25% వచ్చేది. దానికి మేము అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్న తర్వాత ఇప్పుడు 35 నుంచి 40% రావడం జరుగుతూ ఉంది. గత నెలలో చెక్స్లు డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు చాలామందికి 3 నెలలకు వచ్చినాయి, కానీ ఈసారి ఎవరిక్కడ ఒక్క చెక్కు కూడా 3 నెలలు అప్లై చేసుకున్న వాళ్ళకు రాలేదు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇది ప్రజల సొమ్ము, ప్రజలు ట్యాక్సులు కట్టిన సొమ్ము. వాళ్ళు పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు పాపం అవగాహన లేకుండా ప్రైవేటు హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేసుకుంటే ఏదో ఉన్న ఆస్తులు అమ్ముకొని లేదా అప్పుల పాలై వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటారు. కనుక ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నా ఏంటంటే 3 నెలలు దాటకుండా ప్రతి CMRF చెక్ రావాలని, 50% అమౌంట్ వాళ్ళు అప్లై చేసుకుంటున్న దాంట్లో రావాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. తప్పకుండా అదేవిధంగా పేద వాళ్ళందరికీ కూడా నేను కోరుతూ ఉన్నా, మధ్యతరగతి వాళ్లకు మీకు ఆర్థికంగా స్తోమత లేకుంటే సివిల్ హాస్పిటల్లో చూపెట్టుకోండి. మీకు అక్కడ రెస్పాన్స్ రాకుంటే నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నాకు కౌంటర్ ఉంది, అక్కడికి వస్తే మీరు తప్పకుండా మేము సివిల్ హాస్పిటల్కి ఫోన్ చేసి అవసరం ఉంటుంటే మా వ్యక్తి మీతో వచ్చి అక్కడ మంచి ట్రీట్మెంట్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఒక్కసారి ఈ ప్రభుత్వం ఈరోజు 64 చెక్కులు ఇవ్వడం జరిగింది. దానికి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటాము. కానీ రాబోయే రోజులలో 50% అమౌంట్ రావాలని, త్వరగా 3 నెలలు దాటకుండా చెక్స్లు రావాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. మీకు గాని మీ బ్రాండ్కి గాని గుర్తింపు కావాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన వేదిక. విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025. ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు, ఫ్లయర్స్, ఫ్లెక్సెస్, స్టేజ్ బ్యాక్డ్రాప్స్ లు, బూత్లపై మీ బ్రాండ్, ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రెజెంటేషన్స్, ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్గా భాగస్వామ్యం అవ్వండి.